హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. వీటిని మనము ఆదేశిక సూత్రాలు అని అంటాము. ఇవి మనకి పార్ట్ 4లో ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే ముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఈ క్వశ్చన్ చూడండి. ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ గురించి ఇచ్చాడు, అలాగే ఆపరేషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ గురించి ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్స్ చదివిన తర్వాత మీకు ఇవి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అని తెలియాలి అంటే మీకు ముందు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి ఆర్టికల్ 39లో చెప్తారు. మనకి ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు డిపిఎస్పిస్ కింద కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4లో ఉన్నాయి. వీటిని మనము ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనము కోర్టులో ఎన్ఫోర్స్ చేయవచ్చా అని అడిగాడు. మనకి డిపిఎస్పిస్ అనేవి నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్, అంటే వాటిని కోర్టులో లీగల్గా మనము ఎన్ఫోర్స్ చేయడానికి అవ్వదు. ఇవి మనకి కేవలం చట్టాలు చేసేటప్పుడు మార్గదర్శకాలుగా మాత్రమే పనిచేస్తాయి. వీటిని అమలు చేయకపోతే మనము కోర్టుల్లో కేసు వేయడానికి అవ్వదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగితే మనము కోర్టులో కేసు వేసి వాటిని మనము తిరిగి పొందవచ్చు. కానీ డిపిఎస్పిస్ ఎప్పుడైనా అమలు కాకపోతే మనకి కోర్టులకు వెళ్ళే అధికారం ఉండదు. వీటి గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ తర్వాత వచ్చే ప్రతి టర్మ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీటిని మనము కంఠస్థం చేయనవసరం లేదు, కానీ ఏ ఆర్టికల్లో దేని గురించి వివరంగా చెప్తున్నారో మాత్రం ఒక ఐడియా అనేది ఉండాలి మనకి. నేను ఫస్ట్ అన్ని ఆర్టికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివర్లో ఏ ఆర్టికల్ ఇంపార్టెంటో దాని గురించి వివరంగా చెప్తాను. ఇవి రాజ్యాంగంలో పార్ట్ 4లో వస్తాయి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ ఫ్రెండ్స్. అంటే వీటిని కోర్టుల ద్వారా బలవంతంగా మనము ఎన్ఫోర్స్ చేయలేము. కానీ స్టేట్ అనేది ఏదైనా లా చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ డిపిఎస్పిస్ని దృష్టిలో పెట్టుకొని ఒక చట్టాన్ని చేయాలి. ఇక్కడ స్టేట్ అంటే కేవలం రాష్ట్రం మాత్రమే కాదు. ఇక్కడ స్టేట్కి డెఫినిషన్ ఉంటుంది. అది ఆర్టికల్ 36లో మనము డిఫైన్ చేస్తాము. అదేంటో చూద్దాం. సో ఆర్టికల్ 36 ప్రకారం స్టేట్ అంటే ఏంటంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్, ఆల్ ద లోకల్ అథారిటీస్ అండ్ ఆల్ పబ్లిక్ అథారిటీస్ ఇన్ ద కంట్రీ. వీటిలో ఏదైనా కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్కి అనుగుణంగా మాత్రమే చట్టాన్ని చేయాలి. సో ఆర్టికల్ 36 అనేది మనకి స్టేట్ని డిఫైన్ చేస్తుంది. మనం ఫండమెంటల్ రైట్స్లో యూస్ చేసిన స్టేట్ అనే వర్డ్ కూడా సేమ్ ఇదే డెఫినేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 37 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. These are not enforceable in the court of law, but they are fundamental in governance of the country. ఈ పాయింట్ మనము అంతకుముందు డిస్కస్ చేసాం కదా. ఒక స్టేట్ అనేది ఏదైనా చట్టాలు చేసేటప్పుడు ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా చట్టాలని చేయాలి. ఇవి ఫండమెంటల్ గవర్నమెంట్కి, ఇవి ఫండమెంటల్ రూల్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 38 స్టేట్ టు సెక్యూర్ ఎ సోషల్ ఆర్డర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అంటే స్టేట్ అనేది ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఎప్పుడూ కూడా ఒక వెల్ఫేర్ స్టేట్ అనేది ఉండాలి మనకి. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే సెర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ టు బి ఫాలోడ్ బై స్టేట్. ఇక్కడ ఆర్టికల్ 39లోనే మనకి 39A, B, C, D, E, F వరకు ఉంటాయి. అవి ఒక్కొక్కటి చూద్దాం. 39A ద రైట్ టు అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. అంటే అందరికీ మంచి సరైన జీవన విధానం ఉండాలి. నెక్స్ట్ 39B ద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఫర్ ద కామన్ గుడ్. 39C ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. 39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. 39E
preservation of health and strength of workers and children against forcible abuse. 39F opportunities for healthy development of children. వీటిలో మనకి 39B 39C చాలా ఇంపార్టెంట్. 39B అండ్ Cనే మనము హార్ట్ ఆఫ్ డిపిఎస్పిస్ అంటాము. అంటే ఇవి ఏం చెప్తాయి అంటే మనకి ఎకనామిక్ జస్టిస్ని చెప్తాయి. ఒక్కసారి చూద్దాం వాటిని. 39B ఏం చెప్తుంది? ఓనర్షిప్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ షుడ్ బి బిలాంగ్ టు ఆల్. అలాగే 39C ఏం చెప్తుంది? ఆపరేషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ సెటైన్ వెల్త్. ఆల్ మనీ షుడెంట్ ఫోకస్ ఆన్ ఫ్యూవర్ హ్యాండ్స్. సో ఈ రెండింటిని మనము సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కింద చూస్తాము. తర్వాత మనకి కేసెస్ వస్తాయి పాలిటీలో. ఆ కేసెస్ వచ్చినప్పుడు కూడా 39B 39C అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆర్టికల్లో ఈ రెండింటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 39B అండ్ 39C హార్ట్ ఆఫ్ డిపిఎస్పిస్. తర్వాత 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఇక్కడ ఇంకొక ఆర్టికల్ని యాడ్ చేశారు ఈ 39లోనే. ఇంతవరకు చెప్పిన ఆర్టికల్స్ని మనము స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు 39 క్యాపిటల్ ఏ. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి న్యాయాన్ని అందించాలి అని ఈ ఆర్టికల్ని యాడ్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గాంధీయన్ ప్రిన్సిపల్ కిందకు వస్తుంది. అలాగే ప్రీవియస్ ఇయర్లో అడిగారు కూడా గాంధీయన్ ప్రిన్సిపల్ ఆర్టికల్ 40 విలేజ్ పంచాయత్స్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ 41 టు సెక్యూర్ ద రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిసేబుల్మెంట్. కొన్ని ఆర్టికల్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే వాటిని జస్ట్ తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి చూద్దాం వాటిని. ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ని మాత్రం నేను మీకు మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత ఆర్టికల్ 42 ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. నెక్స్ట్ ఆర్టికల్ 43 టు సెక్యూర్ ఎ లివింగ్ వేజ్. అంటే మనకి సరైన జీతం ఉండాలి పనిచేసే చోట, వర్కర్స్కి ఆపర్చునిటీస్ ఉండాలి, అలాగే ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ వర్కింగ్ లైఫ్ ఉండాలి. దీని గురించి ఆర్టికల్ 43 చెప్తుంది. 43కి మళ్ళీ ఆర్టికల్ని యాడ్ చేశారు. అది 43 క్యాపిటల్ ఏ. ఇది ఏం చెప్తుంది అంటే టు టేక్ స్టెప్స్ టు సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఉత్తరాఖండ్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి అప్లై చేశారు కదా, సో ఈ బిట్ అడిగే ఛాన్స్ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 44. నెక్స్ట్ ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. 6 సంవత్సరాల వరకు పిల్లలకి మనము సరిగ్గా వాళ్ళని చూసుకోవడము, అలాగే సరైన విద్యను వాళ్ళకి అందించడము ఇది కంపల్సరీ అని చెప్పి మనకి దీనిని డిపిఎస్పిస్లో యాడ్ చేశారు ఆర్టికల్ 45 ద్వారా. నెక్స్ట్ ఆర్టికల్ 46 ఇట్ డీల్స్ విత్ ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ టు ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ అదర్ వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ and to protect them from social injustice and exploitation. ఆర్టికల్ 46 ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 46, ఆర్టికల్ 44, 45, 46 ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 47 టు prohibit the consumption of intoxicating drinks and drugs which are injurious to health. ఈ ఆర్టికల్ 47లో మనకి న్యూట్రిషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తూ అబాలిషన్ ఆఫ్ లిక్కర్, అలాగే ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ వీటి గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 48 ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ టు prohibit the slaughter of cows and other cattle and to improve their breeds. ఇక్కడ ఆర్టికల్ 48కి ఇంకొక ఆర్టికల్ని యాడ్ చేశారు, దానిని క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తాం. ఆర్టికల్ 48A ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్ ఆర్టికల్ 49 ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 50
టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్. సో ఆర్టికల్ 50 ఏం చెప్తుంది అంటే సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ ఆర్టికల్ 51 మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనం చూసాం కదా. వీటన్నింటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ 39B, 39C, అలాగే ఆర్టికల్ 40 పంచాయత్స్ గురించి, 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, 46 SC/ST వెల్ఫేర్ గురించి, 47 అబాలిషన్ ఆఫ్ లిక్కర్ గురించి, ఇలా కొన్ని ఆర్టికల్స్ పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది డిపిఎస్పిలోకి వస్తాయి అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి. ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇది మనము 39A ద్వారా యాడ్ చేసాము. మెటర్నిటీ రిలీఫ్, ఇది మనకి 42లో ఉంటుంది. అలాగే లివింగ్ వేజ్, ఇది 43లో ఉంటుంది. ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, ఇది మనకి 49లో ఉంటుంది. సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్స్, ఇది మనకి ఆర్టికల్లో ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. 48A తర్వాత యాడ్ చేశారని చెప్పాను కదా. సో ఇది కరెక్ట్గా ఆర్టికల్ గుర్తులేకపోవచ్చు, కానీ వీటన్నింటినీ మనం ఒక్కసారి చదివి మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్టికల్ డిపిఎస్పిలో ఉంది అనే ఐడియా అయితే మనకు వస్తుంది కదా. నాకు ఆర్టికల్స్ కరెక్ట్గా గుర్తులేవు, 48 49 అని ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాను. కాకపోతే అది ఖచ్చితంగా డిపిఎస్పిలో ఉంది అని అయితే మాత్రం నాకు గుర్తుంది. కాబట్టి ఏ ఆర్టికల్లో ఏ టాపిక్ గురించి మనకి ఇచ్చారు అని చెప్పి మనకు ఒక ఐడియా అనేది ఉండాలి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ముందు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్టికల్ 45. దీన్ని మనం ఏమని చూసాము, ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అని చూసాం. 0 to 6 years నుంచి పిల్లలకు మనము కేర్, ఎడ్యుకేషనల్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కేర్ తీసుకోవాలని చెప్పాం. అంతకుముందు ఈ ఆర్టికల్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉండేది. ఇప్పుడు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనే దానిని తీసేసి మనము 86th అమెండ్మెంట్ చేసి దీనిని ఫండమెంటల్ రైట్స్లోకి తీసుకువెళ్ళాం అనమాట. అంటే ఇప్పుడు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్స్లో వస్తుంది మనకి, కంపల్సరీ ఎడ్యుకేషన్ కింద. అందుకని దీనికి మనం అమెండ్మెంట్ చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అని పెట్టాము. ఆర్టికల్ 45 కిందే మనకి అంగన్వాడీస్, పోషణ్ అభియాన్, అలాగే బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్ అన్నింటినీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే మనం కోర్టుకు వెళ్ళలేము, ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు అని. అలా అని చెప్పి ఈ స్కీమ్స్ని రద్దు చేయరు. ఒక స్టేట్ తను లాస్ చేసే ముందు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేయాలి. ఆ బేసిక్ రూల్సే మనకి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. అలాగే ఇంకొక ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 48. ఇది మనకి అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా. మనకి కొన్ని పథకాలు తీసుకుంటే పిఎం కృషి సించాయి యోజన, అలాగే రాజీవ్ గాంధీ న్యాయ యోజన, రైతు బంధు స్కీమ్స్ కానీ, రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఇలాంటివన్నీ మనకి డిజైన్ చేసే ముందు ఈ ఆర్టికల్ని బేసిస్గా తీసుకుంటారు. అలాగే 48A ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ గురించి చెప్తుంది కదా. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ప్రాజెక్ట్ టైగర్, బయోడైవర్సిటీ యాక్ట్స్, ఇవన్నీ మనకి ఆర్టికల్ 48A ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కింద డిజైన్ చేసే ముందు ఈ ఆర్టికల్ని మనకి ఆధారంగా తీసుకుంటారు. మనకి ఫండమెంటల్ రైట్స్ ఎంత ఇంపార్టెంటో డిపిఎస్పిస్ కూడా అంతే ఇంపార్టెంట్. కాకపోతే చిన్న డిఫరెన్స్, వీటిని మనము కోర్టులో వెళ్ళి బలవంతంగా ఎన్ఫోర్స్ చేయలేము. అలా అని వీటిని నెగ్లెక్ట్ చేయరు. ఒక చట్టం చేసే ముందు మనకి డిపిఎస్పిస్ని ఆధారంగా తీసుకొని ఏదైనా కొత్త చట్టాన్ని చేస్తారు. మనము ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిస్ కన్నా ఎక్కువగా భావించకూడదు. మనకి చాలా కేసెస్ కూడా వస్తాయి. అందులో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్తున్నారు అంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పిస్ రెండు కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పిస్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ టుగెదర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. స్టేట్ షుడ్ ప్రమోట్ బోత్
అంటే మనకి ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 కలిపి కోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్‌ని డిసైడ్ చేస్తాయి అని చెప్పారు. సో, డీపీఎస్పీస్, ఫండమెంటల్ రైట్స్ 2 కూడా మన కాన్స్టిట్యూషన్‌కి 2 కళ్ళు లాంటివనమాట. రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అనేది వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా 2 ఈక్వల్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు మనకి డీపీఎస్పీస్ ఉంటాయి. 51ఏలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి పార్ట్ 4లో ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంటాయి. సో, ఈ చాప్టర్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను ఫ్రెండ్స్. ఇవి మీకు ఇంకా బాగా గుర్తుండాలి అంటే మీరు ఒక దగ్గర చిన్న కోడ్ లాగా రాసుకొని వీటిని మెమరైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.